సౌందర్య లహరి మొదటి శ్లోకం భావం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మతో. అమ్మ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం సౌందర్య లహరి ప్రారంభించాం. మొదటి శ్లోకం భావం, అర్థం ఇలా అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి ముందుగా అసలు ప్రారంభించే ముందర గణపతి పూజ అని ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, ఏ విధంగా ప్రారంభించాలి అంటే బుక్ చదవలేని వాళ్ళు కూడా వినే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా ప్రారంభించాలి అండ్ మొదటి శ్లోకం వివరణ తెలియజేయండి. అమ్మ, ముందుగా ఇంతటి మహత్తరమైనటువంటి ఆలోచన వచ్చినటువంటి ఆర్బీసీ యాజమాన్యానికి నా ఆశీస్సులు తెలియచేస్తున్నాను. ఎందుకంటే సౌందర్యలహరి అనేది స్ఫురణకి రావడము అంటే కూడా చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రేక్షకులు కూడా అనుకోవచ్చు అంతే అమ్మా. ఎందుకంటే మొదటి శ్లోకంలోనే అది ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. ముందు గురు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే భగవంతుణ్ణి మనకి పరిచయం చేసిన వాడే గురువు. నాకు భగవంతుణ్ణి పరిచయం చేసిన వాడు గురువు. ఆ గురువుని తలుచుకుని తర్వాత గణపతి ప్రార్థన చేసుకుని శ్లోకంలోకి వెళదాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీ ఆనంద సరస్వతీ స్వామి పర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवधूः. ओं श्री गुरुभ्यो नमः. श्री महागणपतये नमः. ओं श्री सरस्वत्यै नमः. ఇక మొదటి శ్లోకంలోకి వెళదాం. ప్రతి శ్లోకము మీరు ఆపినప్పుడు ఒక 10 శ్లోకాలు చదువుతారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే మొదలు పెట్టినప్పుడు మళ్ళీ గురు ప్రార్థన చేసుకోవాలి. ఇక మొదటి శ్లోకము అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకము. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది మొదటి శ్లోకం. దీన్ని ఈ శ్లోకాల యొక్క రాగము వారి కొన్నిసార్లు ఆ అమ్మవారే అనుగ్రహిస్తూ ఉంటారు ఈ రాగాల్ని. మనకి సంబంధం లేకుండా, మనకి సంగీత పరిజ్ఞానం లేకుండా కూడా చెప్పగలుగుతూ ఉంటాము. అది ఆవిడ యొక్క ఆశీస్సులతో జరుగుతుంది. తర్వాత ప్రత్యేకంగా చాలా సులువుగా ఉండేటటువంటిది కూడా నేను చెప్తాను. అది వినండి, ఇది వినండి. అలాగే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇక్కడ ఒక్కటే, మీకు శ్లోకం రానప్పుడు చక్కగా పుస్తకాన్ని చూసి చదవండి తప్ప దీర్ఘాలు లేని వాటికి దీర్ఘాలు పెట్టడము, ఉన్న వాటికి తీసేయడము కరెక్ట్ కాదు. చక్కగా పుస్తకాన్ని చూస్తూ మాత్రమే చదవండి. ఇక ఈ శ్లోకము ఎలాంటి శ్లోకము అంటే, అమ్మవారి యొక్క స్మరణ చేయాలంటే కూడా ఎన్నో పూర్వజన్మల పుణ్యఫలం కావాలి. ఇది మనకు చెప్తారు ఈ శ్లోకంలో. అక్కడ ఏం చెప్తారమ్మా అంటే, సర్వమంగళమైనటువంటి నీ సహకారం ఉన్నప్పుడే శివుడు కూడా ఈ జగత్తుని సృష్టించగలుగుతున్నాడు. అందుకే చూడండి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి అమ్మవారు కనిపించింది స్వామికి. ఆయన సృష్టి పూర్వము జగత్తులో ముందు ఉన్నది వాళ్ళిద్దరే. తాటంక యుగళీభూత తపన ఉడుప మండల. ఆ తాటంకములలో చంద్రసూర్యుల్ని ధరించింది.
ఆ చంద్రసూర్యులు, ఆవిడ, ఆ సదాశివుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎందుకుంటాడు? అమ్మవారి యొక్క మాంగళ్య బలం చేత. ఇద్దరే ఉన్నారు, అమ్మవారు అయ్యవారే ఉన్నారు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఈ జగత్పిత జగన్మాత అయినటువంటి వాళ్ళిద్దరే ఉన్నారు. స్వామికి తనలో ఉన్నటువంటి సృష్టిని బయటికి సృష్టింపచేయాలి అనేటటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక పేరే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి అంటే అమ్మ లేకుండా ఆ సృష్టిని కూడా స్వామివారు సృష్టించలేరు. ఆయనకు ఆ ఆలోచన రాగానే తనలో సగమైనటువంటి ఆ తల్లి ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా ఆయన హృదయంలో రమించింది. ఇక్కడ చూడండి, అందుకే ఇంట్లో ఎక్కడైనా దీపం వెలిగించామనుకోండి, ఆ దీపం ఎక్కడుంటుంది? ఒక జ్యోతి కాంతితో అక్కడే ఉంటుంది. కానీ దాని యొక్క వెలుతురు ఎంత దూరం వ్యాపించి ఉంటుంది? అదే చైతన్య శక్తి, అదే అమ్మ. ఆయన అక్కడే ఉంటాడు సదాశివుడు ధ్యానంలో. ఈ సృష్టిని సృష్టింపచేయాలి అనుకున్న వెంటనే ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా ఈ సృష్టి అంతా చైతన్య స్వరూపిణిగా వ్యాపించింది. అందుకే ఆవిడ 84 లక్షల జీవరాశులకి, వృక్షాలకి, రాళ్ళకి అన్నిటికీ అమ్మాయింది. అందుకే జగన్మాత అయిందనమాట. ఈ చైతన్య స్వరూపిణిగా నీలో నాలో కొలువై ఉంది. అది ఎలా ఉంది? ఆయన అనుకున్నాడు ఇదంతా చైతన్యం అవ్వాలి అంటే అమ్మ ఉంటేనే అవుతుంది. అమ్మ ఉన్నప్పుడు మాత్రమే శివుడు కూడా సృష్టిని చేయగలుగుతున్నాడమ్మా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవి నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమ అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. శ్లోకం చదువుతుంటేనే ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నారు. జగన్నిర్మాణ కృషిలో భవుడు కూడా నువ్వు లేనిదే ఏమీ చెయ్యలేడు. నీ కరుణ లేకపోతే హరిహర విరించి అంటే ఎవరు అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ. ఈ ముగ్గురు కూడా ఇంద్రాది శక్తులు అందరూ కూడా నీ యొక్క కరుణ లేకపోతే అసమర్థులే అనడంలో ఎటువంటి సందేహము లేదు. అమ్మ ఉంటేనే ఏదైనా సాధ్యము. అమ్మని స్మరించాలంటేనే పూర్వజన్మల ఎన్నో పుణ్యఫలం ఉంటే తప్ప ఆవిడ పేరు కూడా మనం స్మరించలేంటమ్మా. అందుకే ఆఖరిలో ఏం చెప్తారు చూడండి, హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి. ఎంతో పుణ్యం ఉండాలి తల్లి అని చెప్పి ఈ మొదటి శ్లోకానికి అర్థము. ఈ శ్లోకం చదవడం వల్ల మనము బాహ్యంలో భౌతికంగా మనకి ఎలాంటి కోరికలు తీరతాయి, ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకాన్ని 41 రోజుల పాటు ప్రతిరోజు 1000 సార్లు పఠించడం వల్ల సర్వకార్య సిద్ధి జరుగుతుంది. మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి, ఆ పని జరగడం లేదు. ఇక్కడ అదే చెప్పాను, ఆవిడ అనుగ్రహం ఉంటే అన్ని పనులు జరుగుతాయని. ఆవిడ యొక్క కృప కావాలి అనుకుంటే, సర్వకార్యములందు జయం కావాలి అనుకుంటే ఒక 41 రోజులు కానీ, లేదా ఎందుకంటే ఒక్కొక్కసారి మన కర్మ అడ్డం వస్తూ ఉంటుంది, ఆ కర్మ కరిగేదాకా చేయాలిగా. అందుకని ఇంకో రెండు మండలాల దీక్ష లేదా 3 మండలాల దీక్ష కింద చేసుకుని ప్రతిరోజు 108 పర్యాయములు ఈ శ్లోకమును చదివి చక్కగా పాలు నివేదన చేయడం ద్వారా అమ్మవారికి మీ కోరిక నెరవేరుతుంది. సర్వకార్యములు యందు జయము కలుగుతుంది మొదటి శ్లోకం చదవడం వల్ల. మరి యొక్క శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.